స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఈ లేఖనము ఎవరిని గూర్చి రాయబడెను? ఆప్షన్ ఏ ఎలిజబెతు, ఆప్షన్ బి మరియా, ఆప్షన్ సి శారా, ఆప్షన్ డి రాహేలు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మరియను గూర్చి రాయబడెను. మరియా ఇంచుమించు ఎన్ని నెలలు ఎలిజబెత్తో కూడా ఉండెను? ఆప్షన్ ఏ 2 నెలలు, ఆప్షన్ బి 5 నెలలు, ఆప్షన్ సి 4 నెలలు, ఆప్షన్ డి 3 నెలలు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 3 నెలలు. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని ఎవరు ఆజ్ఞాపించెను? ఆప్షన్ ఏ ఔగుస్తు, ఆప్షన్ బి హేరోదు, ఆప్షన్ సి పిలాతు, ఆప్షన్ డి కురేనియు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఔగుస్తు. ఈ క్రింది వాటిలో దావీదు ఊరు ఏదో గుర్తించుము. ఆప్షన్ ఏ యెరూషలేము, ఆప్షన్ బి కపెర్నహూము, ఆప్షన్ సి బెత్లెహేము, ఆప్షన్ డి బేతేలు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బెత్లెహేము. యేసు పుట్టినప్పుడు యోదయ దేశములో గొర్రెల కాపరులు ఏ సమయములో తమ మందను కాచుకొనుచుండెను? ఆప్షన్ ఏ ఉదయము, ఆప్షన్ బి మధ్యాహ్నము, ఆప్షన్ సి సాయంత్రము, ఆప్షన్ డి రాత్రి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాత్రి సమయములో తమ మందను కాచుకొనుచుండెను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈ మాటను దేవదూత ఎవరితో చెప్పెను? ఆప్షన్ ఏ జ్ఞానులకు, ఆప్షన్ బి గొర్రెల కాపరులకు, ఆప్షన్ సి ప్రజలకు, ఆప్షన్ డి ఏ మరియు బి. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గొర్రెల కాపరులకు చెప్పెను. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను. ఈ లేఖనము యొక్క పాత నిబంధన వాక్య భాగమును గుర్తించుము. ఆప్షన్ ఏ లేవియకాండము 12వ అధ్యాయము 3వ వచనము, ఆప్షన్ బి ఆదికాండము 17వ అధ్యాయము 12వ వచనము, ఆప్షన్ సి నిర్గమకాండము 13వ అధ్యాయము 12వ వచనము, ఆప్షన్ డి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 29వ వచనము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిర్గమకాండము 13వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్నది. యోసేపు మరియలు శిశువైన యేసును దేవునికి ప్రతిష్ఠించుటకు ఎక్కడికి తీసుకువెళ్ళెను? ఆప్షన్ ఏ యెరూషలేము, ఆప్షన్ బి యెరికో, ఆప్షన్ సి నజరేతు, ఆప్షన్ డి బేతేలు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యెరూషలేమునకు తీసుకువెళ్ళెను. ఈ క్రింది వారిలో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువారు ఎవరు? ఆప్షన్ ఏ జకరియా, ఆప్షన్ బి యోసేపు, ఆప్షన్ సి మరియా, ఆప్షన్ డి సుమేయోను. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సుమేయోను. ఎలిజబెతు అనగా అర్థము ఏమిటి? ఆప్షన్ ఏ దేవుని ప్రయాణము,
ఆప్షన్ బి దేవుని కృప, ఆప్షన్ సి దైవ సహాయము, ఆప్షన్ డి దేవుని మహిమ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దేవుని ప్రయాణము అని అర్థము. క్రీస్తును చూడకముందు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత తెలుసుకున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ నికోదేము, ఆప్షన్ బి పేతురు, ఆప్షన్ సి సుమేయోను, ఆప్షన్ డి యోహాను. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సుమేయోను. పనూయేలు కుమార్తె అయిన అన్న ఏ గోత్రమునకు చెందిన స్త్రీ అయి ఉండెను? ఆప్షన్ ఏ నఫ్తాలి గోత్రము, ఆప్షన్ బి ఆషేరు గోత్రము, ఆప్షన్ సి మనష్షే గోత్రము, ఆప్షన్ డి యూదా గోత్రము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆషేరు గోత్రమునకు చెందిన స్త్రీ అయి ఉండెను. అన్న అను ప్రవక్త్రి ఎన్ని సంవత్సరములు విధవరాలై ఉండెను? ఆప్షన్ ఏ 84 సంవత్సరములు, ఆప్షన్ బి 67 సంవత్సరములు, ఆప్షన్ సి 58 సంవత్సరములు, ఆప్షన్ డి 30 సంవత్సరములు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. శిశువుగా ఉన్న యేసును దేవునికి ప్రతిష్ఠించిన తరువాత మరియా యోసేపు శిశువుని తీసుకుని ఎక్కడికి వెళ్ళెను? ఆప్షన్ ఏ బేతేలు, ఆప్షన్ బి బేత్లహేము, ఆప్షన్ సి నజరేతు, ఆప్షన్ డి ఐగుప్తు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నజరేతుకు వెళ్ళెను. ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. ఈ మాటను పలికిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మరియా, ఆప్షన్ బి జకరియా, ఆప్షన్ సి ఎలిజబెతు, ఆప్షన్ డి యోసేపు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జకరియా పలికెను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి.